హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు. ఇంకా మనాలి నుంచి కులు నుంచి సిమ్లాకి అయితే స్టార్ట్ అయ్యామండి. అయితే ఎర్లీ మార్నింగ్ 7:30కి అట్లా అయితే స్టార్ట్ అయ్యాము. కులుకి వచ్చేటప్పటికి మాకు 10:30 అలా అయ్యిందండి. అక్కడ ఏం ప్లేసెస్ లేవు, జస్ట్ రాఫ్టింగ్ ఒక్కటి ఉందన్నమాట. సో రాఫ్టింగ్ అయితే చేసామండి. అక్కడే ఒక 1-2 అవర్స్ స్పెండ్ చేసి మంచిగా రాఫ్టింగ్ని అయితే ఎంజాయ్ చేశారు. మేము చేయలేదండి, వాటర్ ఫ్లో ఎక్కువ ఉందనేసి, బట్ మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ అయితే ట్రై చేశారు. ఇంకా అక్కడి నుంచి సిమ్లాకి అయితే స్టార్ట్ అయ్యామండి. మధ్యలో చూసారా ఎంత మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయండి. అసలు నిజంగా ఒక ఫోటోలో సీనరీస్లో కనిపించేది అలా ఉందన్నమాట. నేచర్ మొత్తం కూడా ఎంత బాగుందండి. అసలు చూస్తుంటే భలే అనిపించింది, ప్రశాంతంగా. పొల్యూషన్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంత బాగుందో, అసలు ఎంత మంచిగా అనిపించిందో చూస్తున్నారా. భలే ఉంది కదండి. ఇంకా మంచుతో కప్పబడి ఉందన్నమాట. మంచు ఇంకా పోలేదండి. చూస్తున్నారా, ఎటు చూసినా గ్రీనరీగా పెద్ద పెద్ద చెట్లండి, దేవదారు వృక్షాలతో నిండిపోయి ఉందన్నమాట. ఇంకా మాది బస్ అయ్యేటప్పటికి ఎక్కడ మంచి ప్లేసెస్ కనిపిస్తే అక్కడ ఆపేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. మేమే కాదండి, చాలామంది కూడా అలానే చేస్తున్నారు. ఇంకా సిమ్లాకి అయితే వచ్చేసామండి. ఇదే మా హోటల్ అనమాట. సో చూస్తున్నారా, ఇది సిమ్లా ప్లేస్ మొత్తం కూడా కొండల పైన ఉంటుందండి. పెద్ద పెద్ద కొండల పైన అనమాట. చూస్తున్నారు, భలే కట్టారండి నిజంగా. కొండల పైన కూడా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్, అసలు కిందికి లోయలాగా ఉంది, బట్ లోయలాగా కాదండి, ఇల్లు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్. అసలు ఎలా కట్టారో అనిపించింది. భలే అనిపించిందండి నిజంగా. చూస్తున్నారా ఎంత బాగుందో కదండి. మా హోటల్ రూమ్ కూడా బాగుంది, కాకపోతే మాకు టైం లేక నేను హోటల్ రూమ్ ఏమీ తీయలేదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.